వెల్కమ్ టు ఎస్ఎన్టీవీ తెలుగు. నేను మాధురి. గుండెపోటు ఇటీవలి కాలంలో గుండెపోటు మరణాలు చాలా ఎక్కువ సంఖ్యలో మనం వింటున్నాం. అయితే ఈ వయసుకి సంబంధం లేకుండా చిన్న వయసులో కూడా గుండెపోటు మరణాలు సంభవించడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే వైద్య నిపుణులు గుండెపోటు రాకుండా ఉండడం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే వాటిలో మొదటిగా వ్యాయామాన్ని సూచిస్తున్నారు. అయితే ఈ వ్యాయామం అనేది ఏ విధంగా చేయాలి అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం. అండ్ నెక్స్ట్, గుండెపోటు కోలుకున్న తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు వ్యాయామాలు చేయాలా వద్దా అని, అదే కాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి పనులు చేయకూడదు అనే సందేహాలు కూడా ఎన్నో తలెత్తుతూ ఉంటాయి. ఇటువంటి అపోహల్ని దూరం చేయడానికి వైద్య నిపుణులు కొన్ని జాగ్రత్తలు చెప్తున్నారు. అదేంటంటే, గుండెపోటు నుంచి కోలుకున్న తర్వాత ఎక్కువగా వేగంగా పరిగెత్తడం కానీ, హెవీ వెయిట్స్ని లిఫ్ట్ చేయడం కానీ ఇలాంటివి చేయకూడదు అని చెప్తున్నారు. అలాగే కోలుకున్న తర్వాత ఎప్పటి నుంచి వ్యాయామాన్ని ప్రారంభించాలనేది కూడా వైద్య నిపుణుల సలహా మేరకు మాత్రమే పాటించాలి. అయితే దీనిలో ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, వేగంగా కాకుండా కొంచెం ముందు నిదానంగా నడుస్తూ ప్రారంభించి వ్యాయామం తర్వాత కొద్ది రోజులు గడిచిన తర్వాత క్రమంగా వేగాన్ని పెంచుకోవచ్చు. అలాగే ఎక్కువ బరువులు అవి కూడా లిఫ్ట్ చేయకుండా ఉండాలి. ఎక్కువ ప్రజలు తిరుగుతున్న ప్రదేశాల్లో, బహిరంగ ప్రదేశాల్లో వ్యాయామం చేయడం ఎంతైనా మంచిది అంటూ చెప్తున్నారు. ఎవరూ లేని చోట చేస్తే, ఒకవేళ వారికి నడుస్తున్నప్పుడు ఆయాసం వచ్చినా లేదా చెమటలు పడుతున్నా, ఎటువంటి గుండెపోటుకి సంబంధించిన లక్షణాలు కనిపిస్తున్నా కూడా వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది. సో ప్రజలు ఉన్న చోట అయితే వైద్య సహాయం తొందరగా అందేందుకు అవకాశం ఉంటుంది. ఇటువంటి లక్షణాలు కనిపించినప్పుడు వైద్యుల సలహాని పాటించాలి. గుండెపోటు రాకుండా చూసుకోవచ్చు అంటూ వైద్య నిపుణులు సూచిస్తున్నారు.